మా ఊరు నాయనర్పల్లి. నేను పాలు ఎత్తుకొని పోతా అంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరు లేరు. మేము తిరిగా వచ్చేటప్పుడు ఉన్నారు వాళ్ళు. వాళ్ళ పేరు నాగేంద్ర, సురేంద్ర. వాళ్ళిద్దరూ నన్ను ఒకరిపోతే ఒకరు నోరు మూసిపెట్టేసి గట్టిగా అదం పెట్టేసి చేసేసినారు. ఎట్లా పడితే అట్లా చేసి నన్ను బాయిలో ఎక్కుడు తోసేసినారు. తోసేసి గొంతు అదం పెట్టేసి నోరు అదం పెట్టేసి రేపు చేసి ఎట్లంటే అట్లా చేసేసినారు. ఎన్ని రోజులు అయింది జరిగి? ఇది శుక్రవారం నాడు సార్ నైట్ పండగ పూట పొగులు తిన్నాను నా పొద్దు. ఆ రోజు సాయంత్రం. మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు మీరు? నేను భయపడి ఎవరికి చెప్పలేక వాళ్ళు నన్ను బాగా భయపడిచ్చేసి నేను చెప్పుకోలేక ఎవరికి ఇది కాలేక నేను నేరుగా మా ఇంట్లోకి కూడా పోకుండా పక్కింటి అక్కుంటే అక్క చెప్పుకున్నా. మళ్ళీ ఆ మాట్లాడే రోజు మా ఇంటి ఆయనకి చెప్పినా. నేను అట్లా చేసి వాడు భయపడిచ్చి ఈరోజు నన్ను చేసినావంటే కేసు పెట్టినావంటే కదా నేను నిన్ను చంపేస్తాను, నీ మొగుడు కూడా వస్తా ఉంటాడు, వాడిని కూడా వేస్తాను అని బెదిరించి నన్ను బాయిలో తోసేసి అదంతా చేసినాను. దెబ్బలు ఏమైనా తగిలినాయమ్మా? దెబ్బలు గాయాలు అయితే అయినాయి కానీ అవి మానిపోయినాయి.